Welcome to DVSK lectures. So in today's lecture, we are going to discuss about JOSA 2024 cutoff ranks for all categories OC, EWS, OBC, SC and ST and programs offered in NIT Warangal along with the placement details. So NIT Warangal 2024 cutoff ranks for all categories ki ade vidhanga placement details programs offered, so complete details about NIT Warangal ee video lo aithe manam discuss cheddamandi. అదే విధంగా మీకు గన ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గైడెన్స్ గన కావాలి అని అనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చండి. సో దానికోసం DVSK లెక్చర్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అవైలబుల్ ఉంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్ లో గన రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, అదే విధంగా లైవ్ సెషన్స్ ద్వారా మీ యొక్క డిఫరెంట్ ర్యాంక్స్ ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీకు IIT, NITs లో అడ్మిషన్స్ కోసం పెట్టేటువంటి జోసా కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే CSAP కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే బిట్సాట్ కానివ్వండి, కామెట్కే కానివ్వండి, బోత్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఏపీ సెట్ కానివ్వండి, అదేవిధంగా ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే B కేటగిరీ అడ్మిషన్స్ అని ఉంటాయండి వితౌట్ డొనేషన్. సో ఆ అడ్మిషన్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మంచి ర్యాంక్స్ రావడం ఒక ఎత్తు అయితే, మీ యొక్క ర్యాంక్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని బెస్ట్ అడ్మిషన్ పొందడం అనేది ఇంకొక ఎత్తు అండి. సో దీనికే మీకు ఆప్టిమైజేషన్ అనేది కావాలి. సో బ్రాంచ్ కాలేజ్ ఆప్టిమైజేషన్ కోసం మీరైతే కౌన్సిలింగ్ గైడెన్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు వన్ ఆఫ్ ద కోర్సెస్. ఇకనైనా వివరాల్లోకి వెళ్ళామంటే ఇది టాప్ 3 NITs లో ఒకటండి. సో 1959లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది 258 acres లో స్ప్రెడ్ అయి ఉంటుందండి. దీని యొక్క నిర్ఫ్ ర్యాంక్, లేటెస్ట్ నిర్ఫ్ ర్యాంక్ చెప్తున్నాను 21 అండి. అంటే 2024 యొక్క నిర్ఫ్ ర్యాంక్ 21. లాస్ట్ ఇయర్ కూడా దీని ర్యాంక్ 21 ఉండింది. NITs లో నిర్ఫ్ ర్యాంక్స్ ప్రకారంగా తీసుకుంటే 4th place లో ఉంది. బట్ నిర్ఫ్ ర్యాంక్స్ ని బ్లైండ్ గా అయితే ఫాలో కాకూడదండి. నేను చాలా వీడియోస్ లో కూడా చెప్పున్నాను. ఏ రకంగా తీసుకున్నా కూడా NIT వరంగల్ని టాప్ 3లో వన్ ఆఫ్ ద NITs కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ప్లేస్మెంట్స్ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, అకాడమిక్స్ పరంగా కానివ్వండి, సో ఇన్ ఎనీ పారామీటర్ యూ టేక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 3 NITs అండి. ఇకన డిఫరెంట్ బీటెక్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ వచ్చేకి సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ECE, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, CSE, బయోటెక్నాలజీ. ఇది కొత్తగా పెట్టారండి. ECE విత్ స్పెషలైజేషన్ ఇన్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ 2 ఏళ్ల క్రితం పెట్టారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ బ్రాంచ్. అందులో ఇండియాలో చిప్ డిజైన్ బాగా ఇంప్రూవ్ అవబోతుందండి. సో ఈ బ్రాంచ్ యొక్క డిమాండ్ చాలా ఫాస్ట్గా గ్రో అవబోతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ విచ్ ఈస్ వెరీ గుడ్ బ్రాంచ్. ఇది కూడా 2 ఏళ్ల క్రితం పెట్టారండి. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండి. సో ఇక అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతాయనేది తెలుసుకోవాలంటే ముందు మీరు ఒక పాయింట్ అయితే క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుందండి. సో JEE మెయిన్ సెషన్ 2 తర్వాత ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారండి. మీరు కానీ జనరల్ కేటగిరీ అయితే, అంటే మీకు రిజర్వేషన్స్ లేకపోతే ఒకే ర్యాంక్ ఉంటుందండి. అది కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉండే ర్యాంకు. సో అంటే ఈ కామన్ ర్యాంక్ లిస్ట్లో ఉండే ర్యాంక్ని CRL ర్యాంక్ అంటారండి. సో సపోజ్ 12 lakhs స్టూడెంట్స్ రాశారనుకోండి ఎగ్జామ్, అప్పుడు అందరికీ కూడా ఈ ర్యాంక్ ఇస్తారండి. క్వాలిఫై అయినా కూడా అవ్వకపోయినా కూడా 1, 2, 3, 4 అట్లా 12 lakhs వరకు ర్యాంక్ ఇచ్చుకుంటూ పోతారు. ఈ అందరికీ ఇచ్చేటువంటి ర్యాంక్ని CRL ర్యాంక్ అంటారండి. ఇది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఓన్లీ ఈ CRL ర్యాంక్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు కన్నా రిజర్వేషన్స్ ఉంటే, అంటే మీకు రిజర్వేషన్ EWS కానివ్వండి, లేకపోతే OBC కానివ్వండి, మీకు 2 ర్యాంక్స్ ఉంటాయండి. సో ఫస్ట్ వచ్చేకి CRL ర్యాంక్, అంటే అందరితో పాటు 12 lakhs స్టూడెంట్స్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ వచ్చేటువంటి CRL ర్యాంక్ ఒకటి. అదేవిధంగా కేటగిరీ ర్యాంక్ అని 2 ర్యాంక్స్ వస్తాయండి. సో కేటగిరీ ర్యాంక్ అంటే సపోజ్ మీరు EWS స్టూడెంట్ అనుకోండి. సో EWS పిల్లల్లో ఎవరైతే ఎగ్జామ్ రాసుంటారో వాళ్ళల్లో మీ ర్యాంక్ ఎంత, దీన్ని కేటగిరీ ర్యాంక్ అంటారండి. రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ కేటగిరీ ర్యాంక్ మాత్రమే చూసుకోవాలండి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసేటప్పుడు. అదేవిధంగా రిజర్వేషన్ లేని పిల్లలైతే CRL ర్యాంక్ చూసుకుంటే సరిపోతుందండి. ఇక ఇంకొకటి ఏంటంటే జోసా కౌన్సిలింగ్ అన్ని జరుగుతుందండి మీకు అడ్మిషన్స్ కోసము. సో ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారానే NITsలో కానివ్వండి, IIITsలో కానివ్వండి, IITsలో కానివ్వండి, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. సో దీంట్లో NITsలో అడ్మిషన్స్కి 50% ఆఫ్ ద NITలో హోమ్ స్టేట్ స్టూడెంట్స్కి ఇస్తారండి. అంటే సపోజ్ ఇప్పుడు NIT వరంగల్ తీసుకున్నాను అనుకోండి. సో NIT వరంగల్ అనేది తెలంగాణలో ఉంది కాబట్టి సో తెలంగాణ స్టూడెంట్స్కి 50% ఆఫ్ ద సీట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. సో మిగతా 50% ఆఫ్ ద సీట్స్ వచ్చేసరికి అదర్ స్టేట్స్, అంటే
ఏపీ కానివ్వండి, లేకపోతే కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, లేకపోతే మిగతా స్టేట్స్ అందరికీ కూడా కలిపి 50% ఆఫ్ ద సీట్స్ ఎన్ఐటి వరంగల్లో ఇవ్వడం జరుగుతుంది. ఎన్ఐటి వరంగల్ జోసా 2024. సో దీంట్లో ఇక్కడ మీరు చూడొచ్చు. సో హోమ్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని కూడా అన్ని బ్రాంచెస్కి నేను ముందు ఇక్కడ చెప్తున్నాను. బయోటెక్నాలజీ, సో దీంట్లో జనరల్ కేటగిరీ తీసుకుంటే 39,862 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట అయితే 35,190 అండి. సో ఇది సిఆర్ఎల్ ర్యాంక్, ఇందాకే చెప్పాను నేను. సిఆర్ఎల్ ర్యాంక్ ప్రకారం మనం చూసుకోవాలి. అదే ఈడబ్ల్యూఎస్ అయితే 6,933 వరకు వచ్చిందండి. గర్ల్స్కి అయితే 6,430 వరకు వచ్చిందండి. ఇక్కడ ఈ రెండు ర్యాంక్స్ కూడా మీరు కేటగిరీలో అంటే ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ తీసుకొని మీరు అది చెక్ చేసుకోవాలి. సో ఆల్ రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, ఓబీసీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కేటగిరీ యొక్క ర్యాంక్స్ మీరు ఈ కేటగిరీ ర్యాంక్స్తో ఇక్కడ చెక్ చేసుకోవాలండి. సో అదేవిధంగా ఓబీసీ తీసుకుంటే ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ 13,402 వరకు వచ్చిందండి. అదే గర్ల్స్ కోటా కింద అయితే 11,613 వరకు వచ్చింది. ఈ విధంగా మీరు మిగతావన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సపోజ్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను అనుకోండి, 29,824 వరకు వచ్చిందండి. గర్ల్స్ అయితే 36,132 వరకు వచ్చిందండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకున్నాను అనుకోండి, 2,804 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోటా అయితే 4,683 వరకు వచ్చిందండి. సో అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తీసుకుంటే ఎస్టీ కేటగిరీ 71కే ఆగిపోయిందండి కేటగిరీ ర్యాంకు. గర్ల్స్ కోటా అయితే 548 వరకు వచ్చిందండి. అదే ట్రిపుల్ ఈ తీసుకున్నాను అనుకోండి, ఓబీసీ 3,669 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోటా అయితే 4,573 వరకు వచ్చిందండి. ఈసీ తీసుకున్నారనుకోండి, జనరల్ కేటగిరీ 5,463 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట అయితే 7,241 వరకు వచ్చిందండి. సో 2 years బ్యాక్ ఈసీఈలో స్పెషలైజేషన్ తోటి ఒక బ్రాంచ్ పెట్టారండి. ఈసీఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్, విఎల్ఎస్ఏ అంటారు. సో దీంట్లో తీసుకుంటే జనరల్ కేటగిరీ 6,271 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట అయితే 7,613 వరకు వచ్చింది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సో ఈసీఈ కన్నా కూడా ఈసీఈ విఎల్ఎస్ఏ అనేది ఫ్యూచర్లో మంచి బ్రాంచ్ అవ్వబోతుందండి. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని ఈసీ రాకపోతే కళ్ళు మూసుకొని చేరదగినటువంటి బ్రాంచ్ అండి. సో డిఫరెంట్ ప్రాసెసర్స్ డిజైన్ కానివ్వండి, లేకపోతే మైక్రో ప్రాసెసర్స్ కానివ్వండి, లేకపోతే చిప్ డిజైన్ కానివ్వండి, సో లైక్ కంపెనీస్ లైక్ క్వాల్కామ్ అట్లాంటివన్నిటికి కూడా మీకు మంచి డిమాండ్ ఉంటుందండి. సో ఎవరికైనా ఈసీ రాకపోతే ఈసీ విఎల్ఎస్ఐ తీసుకోవచ్చు. ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఈసీ వదిలేసి కూడా ఈసీ విఎల్ఎస్ఐ అనేది తీసుకోవచ్చు అండి. దానికి కొంచెం మీకు క్లారిటీ కోసము కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కానీ తీసుకుంటే క్లియర్గా స్టూడెంట్ తోటి డిస్కస్ చేయడానికి వీలవుతుందండి. సో అదేవిధంగా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అండి, ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ గుడ్ బ్రాంచ్ రిలేటెడ్ టు సిఎస్సి. సో ఎవరికైనా సిఎస్సి రాకపోతే ఈ బ్రాంచ్లో అయితే చేరొచ్చండి. ఇది కూడా 2 years బ్యాక్ అయితే స్టార్ట్ చేశారు. మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఈ బ్రాంచ్ అయితే నేను సజెస్ట్ చేయనండి, బట్ పిల్లలు అయితే చేరుతూ ఉంటారు. సో దీంట్లో జనరల్ కేటగిరీ కింద 39,273 వరకు వచ్చింది. అదే గర్ల్స్ కోట అయితే 34,591 వరకు వచ్చిందండి. ఇవన్నీ కూడా ఇప్పటివరకు డిస్కస్ చేసినవి హోమ్ స్టేట్ ర్యాంక్స్, అంటే తెలంగాణ స్టేట్ పిల్లలు యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఇప్పుడు అదర్ స్టేట్ ర్యాంక్స్, సో కెమికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే 18,833 వరకు వచ్చిందండి జనరల్ స్టూడెంట్స్కి. గర్ల్స్ కోటా కింద అయితే 22,134 వరకు వచ్చిందండి. సో ఇవన్నీ కూడా మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ తీసుకున్నాను అనుకోండి, సో కేటగిరీ ర్యాంకు 329కి ఆగిపోయిందండి. గర్ల్స్ కోటా కింద 523 వరకు వచ్చిందండి. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ తీసుకున్నాను అనుకోండి, ఓబీసీ కేటగిరీ తీసుకుంటే కేటగిరీ ర్యాంక్ 1,066 అండి. గర్ల్స్ కోట 1,322 వరకు వచ్చిందండి. ఈసీ విఎల్ఎస్ఐ తీసుకుంటే ఓబీసీ స్టూడెంట్స్కి కేటగిరీ ర్యాంక్ 1,881 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట అయితే 2,479 వరకు వచ్చిందండి. మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే జనరల్ కేటగిరీ 14,333 వరకు వచ్చిందండి. గర్ల్స్ కోట అయితే 25,047 వరకు వచ్చిందండి. జనరల్గా మెకానికల్ గర్ల్స్ ఇంట్రెస్ట్ చూపరు కాబట్టి మీకు ఈవెన్ పెద్ద ర్యాంక్ అయినా కానీ అడ్మిషన్ అయితే వచ్చిందండి. సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అదర్ స్టేట్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి.
ఇక ప్లేస్మెంట్స్ వివరాల్లో గమనించామంటే 2024 అవుట్ గోయింగ్ బ్యాచ్ కండి. సో ఓవరాల్ స్టాటిస్టిక్స్ కానీ చూసామనంటే సో మీడియం సిటీసీ వచ్చేసరికి 12.5 lakhs అండి. సో ఇదైతే చిన్న విషయం కాదు. ఎందుకనంటే ఓవరాల్ స్టాటిస్టిక్స్లో మనకి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎంటెక్ ప్రోగ్రాము లేకపోతే పీజీ ప్రోగ్రామ్స్ అయినటువంటి ఎంఎస్సీ ఆర్ ఎంఎస్సీ టెక్, ఎంబీఏ, ఎంసీఏ వీటన్నిటిని కూడా కలుపుకొని ఇచ్చినటువంటి ఓవరాల్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అండి. సో వీటిల్లో మీడియం ప్యాకేజ్ 12.5 lakhs అండి, 15.6 lakhs యావరేజ్ ప్యాకేజీ. సో ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ వచ్చేసరికి 76. సో 76% తక్కువ అయితే అని అనుకోబాకండి, ఎందుకంటే అన్ని ప్రోగ్రామ్స్ కలిపి ఉంది. ఓన్లీ బీటెక్ ప్రోగ్రామ్ యొక్క స్టాటిస్టిక్స్ అయితే కాదు. హైయెస్ట్ సిటీసీ వచ్చేసరికి 88 lakhs అండి. సో నేను గత 2-3 ఏళ్ల నుంచి చూస్తున్నాను ప్లేస్మెంట్స్ ఇన్ ఎన్ఐటి వరంగల్ చాలా డ్రాస్టిక్ గా అయితే ఇంప్రూవ్ అవుతున్నాయండి. సో ప్లేస్మెంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో మీకు వచ్చిన ప్రోగ్రామ్ గురించి అయితే మీరు ఆలోచించి అదేవిధంగా మీకున్న డిఫరెంట్ ఆప్షన్స్ గురించి ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక బీటెక్ ప్రోగ్రామ్స్ అయినటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 2024 అవుట్ గోయింగ్ బ్యాచ్ కి నేను విడిగా ఇక్కడైతే ఇస్తున్నానండి. ఇది ఓన్లీ బీటెక్ సిఎస్సి ప్లేస్మెంట్స్ అండి. సో బాయ్స్ వచ్చేసరికి 97.3% అండి, గర్ల్స్ వచ్చేసరికి 79.03% అండి. సో టోటల్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 118. సో హైయెస్ట్ సిటీసీ 63.5 lakhs, యావరేజ్ సిటీసీ వచ్చేసరికి 29.67 lakhs అండి. సో మీడియన్ 24 lakhs, ఇది చిన్న విషయం అయితే కాదండి. అదేవిధంగా లోయెస్ట్ 3.5 lakhs, ఇది యాక్చువల్గా ఎన్ఐటి వరంగల్లో 3.5 lakhs అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇది వెరీ ఫ్యూ స్టూడెంట్స్కి అయితే వచ్చి ఉంటుందండి. సో 89.55% ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ బీన్ ప్లేస్డ్, అంటే మిగతా వాళ్ళు హైయర్ స్టడీస్కి అయితే వెళ్ళి ఉంటారండి. ఇక ఈసీ గని తీసుకుంటే హైయెస్ట్ 88 lakhs అండి, యావరేజ్ 20.5 lakhs అండి, మీడియన్ 16.15 lakhs. సో లోయెస్ట్ వచ్చేసరికి 6 lakhs అండి. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మీరు యావరేజ్ వచ్చేసరికి 16.71 lakhs అండి. సో మీడియన్ 14 lakhs అండి. మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే హైయెస్ట్ 34.1 lakhs, లోయెస్ట్ 3.5 lakhs అండి, మీడియన్ 12 lakhs, యావరేజ్ వచ్చేసరికి 13.59 lakhs అండి. సో మీడియన్ 12 lakhs అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి. సో అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ అని తీసుకుంటే హైయెస్ట్ 18 lakhs అండి, మీడియన్ 8.99 lakhs అండి. సో ఇది కూడా సివిల్ ఇంజనీరింగ్కి జనరల్గా కొంచెం ప్లేస్మెంట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎన్ఐటి కాబట్టి ఇది మీడియన్ ప్యాకేజీ 9 lakhs ఉందండి. సో జనరల్గా చాలా మంది ప్రైవేట్ కాలేజెస్ యావరేజ్ మాత్రమే చెప్తుంటాయి, అవి చూసి మీరైతే మోసపోకండి. మీరైతే మీడియన్ ప్యాకేజీ కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.